కవితక్క అరెస్ట్ అయ్యి అటెన్క జైలుకు వాయే మళ్ళా కేజ్రీవాల్ సార్ కూడా అరెస్ట్ అయ్యిండు. ఇవాళ మొత్తం మీద అయితే ఈడీ ఆఫీసర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు మరి కోట్ల అప్ప చెప్పిర్రట. మరి జైలుకు పోయిండా ఏం సంగతి, ఇంకా విచారణ కూడా పెంచిర్రా లేదో ఒకసారి చూద్దాం పండి. 9 సార్లు నోటీసులు ఇచ్చినాక కేజ్రీవాల్ సార్ను అరెస్ట్ చేసింది ఈడీ. ఈ అల్లా కస్టడీ అయిపోయిందుల్లో కేజ్రీవాల్ సార్దే చక్కగా కోట్ల హాజరుపరిచింది. మళ్ళీ ఈడీ హాజరుపరచుడే కాదుల్లో ఇంకా 4 దినాలు ఎంక్వైరీ చేయాలి, ఇంకా 4 దినాలు కస్టడీ పెంచాలని చెప్పి కోర్టును కోరింది. ఇక ఇంకేమున్నది, కోర్టు కూడా సై అన్నదుల్లో. అంటే ఏప్రిల్ 1 తారీఖు దాకా ఈడీ కస్టడీలోనే. ఏప్రిల్ 1 తారీఖు ఏం దాన్ని తేలుతుందో, వస్తే బెయిలు లేకపోతే జైలు. చూడాలి మరి. కవితక్క గుట్ట మొదలు ఇట్లనే అయ్యింది. తీరా చూస్తే తిహార్ జైలుకు పోయింది. చూడాలి మళ్ళా కవితక్క కేసు లెక్కనే సారు గుట్ట తిహార్ జైలుకు పోతాడా లేకపోతే ఢిల్లీలో ఉన్న ఇంటికి పోతాడా.